తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ సమావేశంలో గతంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో భారీ ఎత్తున నిధుల గోల్మాల్ జరిగిందనేటువంటి విషయం మీద గతంలో కొన్ని మీటింగ్స్ జరిగినాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు వేశారు. అయితే ఇప్పుడు కౌన్సిల్ తో సంబంధం లేకుండా, కౌన్సిల్ కార్యవర్గంతో సంబంధం లేకుండా కౌన్సిల్ సభ్యులు కొంతమంది ఈ అవకతవకల పట్ల వాళ్ళు వేస్తున్న విచారణ పట్ల వాళ్ళకి ఎలాంటి విశ్వసనీయత లేకపోవడం కారణంగా కొంతమంది సభ్యులు ఇండిపెండెంట్ గా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో విపరీతమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొని ఒకరినొకరు చూసుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ చాలా తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సభ్యులు వాళ్ళని సత్య చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను వాళ్ళు వినకుండా సభ్యులందరి మీద ఎడపడిపోయి వాళ్ళతో గొడవతో దిగడం జరిగింది. మాత్రం రసాభాసగా మారింది ఇప్పుడు. అయితే మళ్ళీ ఇప్పుడు కొంతవరకు పరిస్థితి సభ్యులకి కూర్చొని ఇప్పుడే మాట్లాడుకోవడం సిద్ధపడి కౌన్సిల్ లో జరిగినటువంటి అవకతవకల మీద ఒక నిర్ధారణ కమిటీ ఒకటి వేసి దాసరి నారాయణరావు గారి నేతృత్వంలో ఆ కమిటీని ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకలను నిగ్గు తేల్చాలని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. ఆ మేరకు మీటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇది కేవలం సభ్యుల యొక్క మనోగతాలు, ముఖ్యంగా వాళ్ళు ఏమంటారంటే వేస్తున్నటువంటి ఎవరైతే అవరోధాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ ఆర్థికమైనటువంటి కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళే కమిటీలుగా ఉండి వాళ్ళే కమిటీలు చేయాల్సిన ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి కమిటీ పట్ల మాకు ఎలాంటి విశ్వసనీయత లేదు. కాబట్టి దీన్ని అర్జెంట్ గా ఒక తీవ్ర స్థాయిలో పరిగణ తీసుకొని దీని మీద ఒక తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సభ్యులందరూ కూడా కోరుతున్నారు. ప్రభు, కౌన్సిల్ సొమ్ము సొంతానికి వాడుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎవరెవరి మీద ఆరోపణలు అవి? గతంలో కౌన్సిల్ ట్రెజరర్ గా పనిచేసినటువంటి ఒక సీనియర్ నిర్మాత, అలాగే కౌన్సిల్ లో ఉన్నటువంటి ఒక అకౌంటెంట్, వీళ్ళిద్దరూ కలిసి ముందుగా కౌన్సిల్ లో ఉన్నటువంటి ఆ పెద్ద వ్యక్తి, ఆయన ట్రెజరర్ గా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత, ఆయన కౌన్సిల్ లో ఉన్నటువంటి 30 లక్షల రూపాయలు దాదాపు ఎఫ్డీలను వాడుకున్నారని. అయితే ఆ ఎఫ్డీల తాలూకు డబ్బులకి ఎప్పటికప్పుడు వడ్డీలుగా చెల్లిస్తున్నారు. అంటే తను కౌన్సిల్ యొక్క నోటీస్ వెళ్లకుండా తనే వ్యక్తిగతంగా ఎఫ్డీలు వాడుకొని ఆ ఎఫ్డీలకు సంబంధించినటువంటి వడ్డీని కౌన్సిల్ అకౌంట్ లో జమ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మొత్తం అమౌంట్ కూడా ఆయన జమ చేశాడు. కాబట్టి ఈ విషయం తెలిసినటువంటి అకౌంటెంట్ దాన్ని ఆసరాగా తీసుకొని గోల్మాల్ చేయడం ప్రారంభించాడు. ఆయన ఈ విషయాన్ని బయటకు చెప్పలేని పరిస్థితిలో ఆ కొత్త నిర్మాత ఉండటంతో కేసీ శేఖర్ బాబు అనేటువంటి నిర్మాత దీన్ని ఆసరాగా తీసుకుని అకౌంటెంట్ ఈ గోల్మాలను పాల్పడ్డనేటువంటి విషయం ఇక్కడ అందరూ ఓపెన్ గా చెప్తున్నటువంటి విషయం. దాదాపు 46 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగానికి అతను పాల్పడ్డారని అకౌంట్స్ లో రోజువారీ అకౌంట్స్ లో కౌన్సిల్ కు సంబంధించినటువంటి అకౌంట్స్ లో జరిగినటువంటి గోల్మాల్ ఇది. అతను బ్యాంకుకి వెళ్తాం, ₹1,00,000 డ్రా చేసినట్టుగా, ₹1,00,000 బ్యాంకులో జమ చేసినట్టుగా చెప్పటం, ఇక్కడ కౌంటర్ 10,000 డ్రా అకౌంట్ లో జమ చేసి పక్కన 2 సున్నాలు పెట్టేసేసి దాన్ని 10 లక్షలుగా ₹1,00,000 జమ చేసినట్టుగా చేశాడు. ఈ విధంగా జరిగినటువంటి గోల్మాల్ చాలా సార్లుగా జరుగుతుంది. ఇది 46 లక్షల 44 నుండి 46 లక్షల రూపాయల గోల్మాల్ జరిగినట్టుగా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ ప్రభు.